overview of what ABCD is. I'll start with C. C is called the strategic point. నమస్తే అండి, వెల్కమ్ టు ఆర్ట్ ఆఫ్ హోమ్ మేకర్ ఛానల్. ఈరోజు నేను మీ అందరికీ నచ్చే ఒక మంచి ప్లేస్ని చూపించిపోతున్నానండి. ఇది వచ్చేసి ప్రపంచంలోనే అతి పెద్ద మెడిటేషన్ సెంటర్. ఎవరైతే నేచర్ని బాగా ఇష్టపడతారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ ప్లేస్ నచ్చుతుంది. అలానే మెడిటేషన్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకు కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. దీని ప్లేస్ పేరు వచ్చేసి కన్హా శాంతివనం అని. ఇది మనకి హైదరాబాద్ నుండి 50 కిలోమీటర్ల దూరంలోని చేగూరు అనే విలేజ్లో ఉన్నదండి. ఇక్కడ ఇటు చూసిన పచ్చదనం అలానే స్వచ్ఛమైన గాలిని మనం ఆస్వాదించవచ్చు. దీనిని ఫిబ్రవరి 2020లో స్థాపించబడిందండి. ఇక్కడ ప్రతిరోజు ఉదయం ఇంకా సాయంత్రం 45 నిమిషాల పాటు హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అనేది చెప్తూ ఉంటారు. ఇక్కడ చూశారు కదా, డోమ్ షేప్లో ఉన్నది. ఆ ప్లేస్లోనే ఒకేసారి 1,00,000 మంది ధ్యానం చేసుకోగలిగే కెపాసిటీ ఉండేటట్టుగా వీళ్ళు తయారు చేశారండి. ఈ డోమ్ షేప్ వల్ల మనకి అక్కడ ఎయిర్ కండిషనర్గా ఉపయోగపడుతుందండి. ఎంత సమ్మర్ సీజన్ అయినా సరే మనకి చాలా చల్లగా ఉంటుందన్నమాట. ఇప్పుడే మేము లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాము. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఎంట్రీ అవ్వగానే మనకి సెక్యూరిటీ గార్డ్ మన దగ్గర ఐడి ప్రూఫ్ ఏదో ఒకటి తీసుకుని లోపలికి అలౌ చేస్తారండి. ఫస్టే ఈ బిల్డింగ్లోకి అలౌ చేస్తారనమాట. మనం ఇక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ గురించి మనకి వివరిస్తారు. అలానే మనం చేయాలి అనుకుంటే ఏ విధంగా స్టార్ట్ చేయాలి అనేది కూడా వాళ్ళు మనకి చెప్తారనమాట. ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే ఇక్కడ అలా చెప్పే వాళ్ళు ఎవరు కూడా మనీ తీసుకోరండి. వాళ్ళకి వాళ్ళే వాలంటీర్గా స్వచ్ఛందంగా సేవ చేస్తున్నట్టు చేస్తున్నారనమాట. మనము ఈ లోపలికి పిల్లల్ని అయితే తీసుకువెళ్ళకూడదండి. ఒకవేళ చెయ్యగలరు, అల్లరి చేయరు అనుకుంటే మాత్రమే అలౌ చేస్తారు. వీళ్ళకి మనకి బయట పిల్లలు ఆడుకోవడానికి కూడా ప్లే ఏరియా ఒకటి ప్రొవైడ్ చేశారు. లోపలికి ఎంటర్ అవ్వగానే చూశారు కదా, అందరూ మెడిటేషన్ చేసుకుంటున్నారు. వెళ్ళాక ఒక 5 మినిట్స్ మనల్ని మెడిటేషన్ చేయమంటారు. తర్వాత మనకి మెడిటేషన్ గురించి, యోగా గురించి అంతా వివరంగా వివరిస్తారు. సో ఇదంతా ఇక్కడ మెడిటేషన్ అయిపోయిన తర్వాత బయటకు వస్తే చూశారు కదా, ఇక్కడ పిల్లలతో వచ్చిన వాళ్ళు లోపల పెద్దవాళ్ళు మెడిటేషన్ చేసుకుంటుంటే బయట పిల్లలు ఇక్కడ ప్లే ఏరియాలో ఆడుకోవచ్చు. మనం ఫస్ట్ కార్ అయితే ఇక్కడ పార్క్ చేస్తామండి. దాని తర్వాత లోపలికి అలౌ చేస్తారు. మనకి స్పీచ్, ఇంట్రడక్షన్ అంతా అయిపోయిన తర్వాత మేమైతే మధ్యాహ్నం వచ్చామన్నమాట. సో వెళ్ళగానే అక్కడ మెడిటేషన్ గురించి అంతా తెలుసుకుని ఒక 10 మినిట్స్ మెడిటేషన్ చేసి ఇంకా ఏమైనా లంచ్ తినేసి మిగతాదంతా చూద్దామని ఇక్కడ క్యాఫ్టేరియాకి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఫుడ్ కూడా చాలా తక్కువ ఛార్జ్ చేస్తారండి. జస్ట్ 30 రూపీసే ఛార్జ్ చేస్తారు. ఓన్లీ ప్యూర్ వెజ్జే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి కార్ పార్కింగ్కి కూడా అవైలబుల్గా పెద్ద ప్లేస్ ఇచ్చారనమాట. ఆ రోజు వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారో ఆ మెనూ అంతా, ఏ టైమింగ్స్కి ఏం మీల్స్ ఉంటాయి, టిఫిన్స్ ఉంటాయా లేదా స్నాక్స్, టీ, ఇవన్నీ కూడా అక్కడ బోర్డు మీదే మెన్షన్ చేశారండి. ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ఇక్కడ వచ్చేసి మనం టోకెన్ తీసుకోవాలి. టోకెన్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళాక చూశారు కదా, ఒక 10,000 మెంబర్స్ ఒకేసారి పట్టే విధంగా స్పేషియస్గా ఉన్నదండి. కింద కూర్చుని తినాలి అనుకునే వాళ్ళు ఇలా కింద కూర్చుని తినచ్చు, లేదంటే ఇలాగ పైన బెంచెస్ మీద కూడా కూర్చోవచ్చు. ఇక్కడ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేసింది ఏంటంటే చపాతీ, పప్పు, ఒక కర్రీ, అలానే రైస్. మనం మన భోజనం తినేసిన తర్వాత ఆ ప్లేట్లు మనమే వాష్ చేసి అక్కడ పెట్టేసి రావాలన్నమాట. సో ఇంక మేము లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకుని ఇక్కడ ఒక స్టోర్ ఉన్నదండి. ఇక్కడ చాలా బుక్స్ కలెక్షన్ అయితే చాలా బాగున్నది. మనం మెడిటేషన్ గురించి తెలుసుకోవాలి అంటే ఆ బుక్స్ ఉన్నాయి. లేదా ఏమైనా స్టోరీ బుక్స్ కావాలి అన్నా, డైరీస్ కావాలి అన్నా, చిన్నపిల్లలకి డ్రాయింగ్స్ కావాలి అన్నా, ఇంగ్లీషు, తెలుగు అలానే హిందీ లాంగ్వేజెస్లో ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి. ఇంకా ఏమైనా మహాభారతం, రామాయణం ఇలాంటి స్టోరీ బుక్స్ చిన్నపిల్లలకి కావాలి అంటే అవి కూడా ఉన్నాయి. వీటితో పాటు సుధామూర్తి గారు రాసిన బుక్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఎవరైనా కూర్చుని ధ్యానం చేసుకోవాలనుకుంటా చైర్, అలానే ఇంకా వాళ్ళ లోగోస్తో మగ్స్, ఇలా వాళ్ళ గురువు గారి ఇమేజెస్, ఇంకా బుక్ స్టాల్స్ కూడా, డైరీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ లోగోతో బాటిల్స్, కీ చైన్స్, డైరీస్, ఇంకా టీ షర్ట్స్ అన్నీ ఉన్నాయి. ఆ బుక్ స్టోర్ అయిపోగానే లోపల ఉంటే క్లాత్ స్టోర్ అయితే వచ్చేసామండి. ఈ క్లాత్స్ కూడా క్వాలిటీ బాగున్నాయి. అలానే ఎప్పుడైనా మనం ఇలా ఏమైనా షాప్స్కి వెళ్తే చాలా కాస్ట్లీ ఉంటాయి అనుకుంటాము.
కానీ అలా ఏమీ లేదండి. నార్మల్గా మనకి రెగ్యులర్గా బయట ఏ కాస్ట్కి అయితే దొరుకుతాయో సేమ్ అదే ప్రైస్ రేంజ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా, కుర్తీస్ అన్నీ కూడా. సో ఇది అయిపోగానే మేము నెక్స్ట్ చిల్డ్రన్స్ ప్లే ఏరియాకి అయితే వచ్చేసామండి. అసలు ఎంత బాగుందంటే అక్కడికి వెళ్తే పిల్లలు అయితే ఇంక అసలు బయటకు రారనమాట. ఇక్కడైతే ఓన్లీ చిల్డ్రన్స్ పార్క్ అండర్ 15 ఇయర్స్ అని చెప్పి ఉన్నదనమాట. ఓన్లీ అండర్ 15 ఇయర్సే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేసే విధంగా ఉన్నదనమాట. ఎక్కడ చూసినా మొత్తం గ్రీనరీనే. అలానే ఈ కింద ఫ్లోర్ చూసారు కదా, పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఎంత బాగా డిజైన్ చేశారో. ఆ ఫ్లోర్లోనే ఇంకా స్నేక్స్ అండ్ లేడర్స్, చెస్, ఇలా చాలా రకరకాలుగా డిజైన్ చేశారన్నమాట అండి. సో ఎక్కడ చూసినా గ్రీనరీ అయితే ఫుల్ ఉన్నది. సో పొల్యూషన్ లేకుండా చాలా ప్రశాంతంగా ఉన్నది ఆ ప్లేస్ అంతా కూడా. ముందే చెప్పాను కదండి, ఈ ప్లేస్కి వస్తే పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు అని. ఇక్కడ చూసారు కదా, పెద్దవాళ్ళు కూడా ఉయ్యాలు ఊగేస్తున్నారు. ఇదే కాదండి, మనం ఇంకొద్దిగా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ట్రీ హౌస్ కూడా ఉన్నది. నాకు చిన్నప్పటి నుండి డ్రీమ్ అనమాట ట్రీ హౌస్లో ఉండాలి అని. సో నాకు ఎప్పుడు ట్రీ హౌస్ కనిపించినా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇది వచ్చేసి జారీ బల్ల అనమాట. ఇప్పుడు వీళ్ళ భాషలో చెప్పాలంటే స్లైడ్. ఇది రాతితో చేశారండి, చాలా సాఫ్ట్గా ఉన్నది, జారడానికి కూడా చాలా బాగున్నది. షన్నుతో పాటు మేము కూడా జారేసామన్నమాట. నెక్స్ట్ ఇదంతా వచ్చేసి ఏమైనా మనం ఫుడ్ తెచ్చుకుని ఇక్కడ కాసేపు కూర్చుని అలా తినొచ్చు, లేదా ప్రశాంతంగా కాసేపు అలా కూర్చుని కూడా మనము ఎంజాయ్ చేయొచ్చు అనమాట నేచర్ని. ఇక్కడ పిల్లల ప్లే ఏరియా అంతా చూసేసిన తర్వాత ప్లాంటేషన్ గార్డెనింగ్ ఇవన్నీ చూద్దామని చెప్పి మేము అక్కడికైతే వెళ్ళిపోయాము. చూసారు కదా, పెద్ద పెద్ద చెట్లు కింద కొద్దిగా మధ్యలో ప్లేస్ ఉంటుంది కదా, అది కూడా వీళ్ళు వేస్ట్ చేయకుండా ఇలా తోటకూర, మెంతికూర, చిన్న చిన్న ప్లాంటేషన్ అయితే చేశారండి. వీటితో పాటు అంతరించిపోతున్న కొన్ని ట్రీస్ని తిరిగి పెంచడానికి ఇక్కడ టిష్యూ కల్చర్ ల్యాబ్ని కూడా నిర్వహిస్తున్నారనమాట. ఇక్కడ వచ్చేసి నిమ్మ చెట్లు ఎక్కువ ఉన్నాయండి. అప్పుడే వాళ్ళు హార్వెస్ట్ చేసినట్టున్నారు. సో చాలా నిమ్మకాయలు అయితే అక్కడ కోసేసి పెట్టారు. అసలు నిమ్మకాయ అయితే ఆర్గానిక్కి నార్మల్ దానికి చాలా డిఫరెన్స్ అయితే తెలుస్తుందండి. పైన ఉన్న తొక్క కూడా చాలా ఏంటంటారు, తిన్నిగా ఉన్నది. మనకు మామూలుగా అయితే దల్సరిగా ఉంటుంది కదా, ఇది చాలా తిన్నిగా ఉంది. అలానే రసం కూడా తీసామంటే చాలా ఎక్కువ వస్తున్నదండి దాని నుండి జ్యూస్ అయితే. ఇలా చూపించండి అది నా తీసి. వన్ నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తున్న క్రాప్ వచ్చేసి స్ట్రాబెర్రీ ప్లాంటేషన్ అండి. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. ఎవరైనా అగ్రికల్చరల్ బీఎస్సీ చేస్తున్న వాళ్ళు ఉండుంటే కనుక వాళ్ళు ఇంటర్న్షిప్ చేయాలి కదా, అలా ఇంటర్న్షిప్ చేయడానికి కూడా మనం ఇక్కడికి వచ్చి చేయొచ్చు. సో ఇక్కడ ఇంటర్న్షిప్ చేస్తున్న స్టూడెంట్స్తో అయితే మాట్లాడేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. నా పేరు నక్షత్ర, నా పేరు కావ్య. మేము ఇక్కడ కన్హా శాంతివనంకి ఇంటర్న్షిప్ కోసం వచ్చాము. అంటే అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతాం మేము. విజ్ఞాన్ యూనివర్సిటీ నుంచి వచ్చాము. ఓకే. అంటే ఇది మొత్తం ఒక 6 వీక్స్ ప్రోగ్రామ్, మొత్తం 42 డేస్ ఉంటుంది. ఇక్కడ ప్రతి దానిలో వర్క్లు ఇన్వాల్వ్ చేయించి ఒక్కొక్కరికి ఒక్కొక్క క్రాప్ ఇచ్చి మనల్ని వర్క్ చేయిస్తారు. దాని మీద రీసెర్చ్ లాగా. మీరు ఇప్పుడు ఏ క్రాప్ చేస్తున్నారని రీసెర్చ్? నేనైతే బ్లూబెర్రీ, నాది రాస్బెర్రీ క్రాప్. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఉన్నవి ఇది స్ట్రాబెర్రీ. ఇది ఓకే. దీనిలో మళ్ళీ 2 వెరైటీస్ ఉన్నాయి. ఓకే. ఎలా చేస్తున్నారండి ప్రాసెస్ మేము ఇంటర్న్స్ కాబట్టి జస్ట్ మా చేత లైక్ మాన్యువల్ ఫిల్ చేయించడం, అంటే మేము నేర్చుకోవడానికి వచ్చాం కాబట్టి ఏమన్నా వర్క్స్ ఉంటే అలా చేపిస్తారు. ఓకే. ఓకే. ఇంకేమైనా చెప్తారా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో? ఇక్కడ ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది. ఫుడ్ అంతా బాగుంది.
అండ్ మీరు మెడిటేషన్ ఏమైనా చేస్తున్నారా? అంటే 3rd సీటింగ్ ఒకటి ఉంది, 2 సీటింగ్స్ అయిపోయింది, ఇంకొక అంటే 3 సీటింగ్స్ తీసుకుంటే మనం అభ్యాసిస్ లాగా కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఫస్ట్ 2 స్టెప్స్ అయ్యాయి, 2 సెషన్స్ అయ్యాయి. ఇంకొక సెషన్ అయిపోతే అభ్యాసి ఐడి వస్తుంది. ఓకే, నైస్, థ్యాంక్ యూ. ఇదే కదా అన్నారు మల్బెరీ. ఇటు నుంచి ఆ డేట్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, ఇవి ఆ డేట్ ప్లాంట్స్ పక్కన చూస్తే మల్బెరీస్ అవన్నీ ఆయిల్ కింద ఉన్నాయి, ఇంకా పెద్దగా అవ్వాలి. ఇదిగో ఇంకా అలా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లాంట్స్ వచ్చేసి మల్బరీ ప్లాంట్స్ అండి. ఇంకా క్రాప్ అయితే రాలేదు, ఇంకా చాలా చిన్న చిన్నగా ఉన్నాయి, ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నాయి. చూస్తున్నారు కదా, మల్బరీ ప్లాంట్స్ అన్నమాట ఇవి. దీని తర్వాత ఇదే ప్లాంటేషన్. ఇంకా బ్లూబెర్రీస్ రాలేదు, ఇంకా చిన్న చిన్న ప్లాంట్స్ ఇంకా నెక్స్ట్ ఆ ప్లాంట్స్ గురించి మా అన్నయ్య సెపరేట్ వివరిస్తాడు. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా డ్రై చేయడానికి ఇలాగ సన్లైట్లోనే న్యాచురల్గా డ్రై చేస్తున్నారండి. ఇక్కడ వంకాయలను కూడా డ్రైడ్ వంకాయలు, బెండకాయలు కూడా డ్రైడ్వి అలా అమ్ముతున్నారు. ఈ పీనట్స్ ఇవన్నీ కూడా ఆయిల్ తీయడం కోసం ఇక్కడ సన్లైట్లో పెట్టేశారనమాట. ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్ వచ్చేసి ఇక్కడ వీళ్ళు ఏమైతే కూరగాయలు అన్నీ పండిస్తున్నారో ఇక్కడే హార్టికల్చర్ అని చెప్పేసి స్టోర్ ఒకటి ఉన్నదండి, ఇక్కడ అమ్ముతారనమాట. నార్మల్గా మనకి ఆర్గానిక్ అనగానే బయట దొరికే వాటికన్నా డబుల్ ప్రైస్లో అమ్ముతూ ఉంటారు. సో నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే నార్మల్గా బయట ఏ ప్రైజెస్ అయితే ఉన్నాయో ఇక్కడ కూడా వెజిటేబుల్స్ అవే ప్రైజెస్ ఉన్నాయండి. ఏ ఆర్గానిక్ కదా అని ఏమీ అంత ఎక్కువ కాస్ట్ అయితే అనిపించలేదు. మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది, ఈవినింగ్ అయిపోయింది. సో స్టాక్ అయితే తక్కువ ఉన్నది. మార్నింగ్ టైంలో వస్తే కనుక స్టాక్ ఎక్కువ ఉంటుందంట. ఇవి చూసారు కదా, జోవర్ పాప్స్ అంటే ఏంటి, పేలాలు. మన చిన్నప్పుడు వినాయక చవితికి పువ్వులు పట్టుకుని గుళ్ళోకి వెళ్తే పువ్వులు తీసుకుని పేలాలు వేసి ఇచ్చేవారు. అవి గుర్తొచ్చిందనమాట ఈ పేలాలని చూస్తుంటే. ఇవన్నీ డ్రైడ్ వెజిటేబుల్స్ అనమాట. డ్రైడ్ లేడీ ఫింగర్ ఉంది, డ్రైడ్ వంకాయ కూడా ఉన్నది. అవి ఎందుకో నాకు కూడా తెలియదు. సో ఇదంతా కూడా అక్కడ పండించిన క్రాప్ అండి. ఇటు సైడ్ అంతా వెజిటేబుల్స్, ఇంకొక సైడ్ ఏమైనా స్నాక్స్ ఉన్నాయి, అలానే ఆయిల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈయన వచ్చేసి కేజీల లెక్కన, అర కేజీల లెక్కన అన్నీ విడివిడిగా తీసేసి ఒక బ్యాగ్లో ప్యాక్ చేసి పెడుతున్నారనమాట. చిన్న టమాటో చూడండి ఎంత క్యూట్గా ఉందో. అలానే నేను వచ్చేసి మిర్చి తీసుకున్నాను, మిర్చి కూడా చాలా ఘాటుగా ఉన్నది. ఇంకొకటి తక్కువ ఘాటుగా ఉన్నది, అక్కడ వైట్ కలర్లో కొద్దిగా వైటిష్ గ్రీన్ కలర్లో ఉన్నది కదా, ఆ మిర్చి అయితే కాస్త ఎక్కువ ఘాటుగా అనిపించింది నాకు. అలానే పపాయ కూడా తక్కువ కాస్టే ఉన్నదండి. మన హ్యాండ్ఫుల్ అంతా ఉన్నది ఒక పపాయ, అది జస్ట్ 10 రూపీసే అది. ఇక్కడ ఇవి వచ్చేసి చిక్కుడుకాయలు కూడా మనకి ఇక్కడ 3 వెరైటీస్ ఉన్నాయి. రెడ్ కలర్ ఉన్నది, సన్నగా చిక్కుడుకాయ ఉంటుంది కదా అది ఉన్నది, అలానే బ్రాడ్ చిక్కుడుకాయ గ్రీన్ కలర్లో ఉన్నది. బెండకాయలు, రాడిష్, వంకాయలు కూడా 3-4 రకాలు ఉన్నాయి. ఇది వచ్చేసి కాకరకాయ, తెల్ల కాకరకాయ. నేను చెప్పాను కదా పపాయ చిన్నది 10 రూపీస్ మన హ్యాండ్ఫుల్ అంత ఉన్నదని. ఇంకో చూసారా, ఇది 10 రూపీస్ అంట. ఇంకొద్దిగా పెద్ద సైజు ఉంటే 20 రూపీస్, 30 రూపీస్ అలానే ఉన్నది, అంతకన్నా ఎక్కువ ప్రైస్ అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి జాంకాయలు అంత ఫ్రెష్గా అనిపించలేదు, మరి ఎందుకో తెలియదు. నెక్స్ట్ ఇది వచ్చేసి చెరుకు అనమాట. ఇది చిన్న చెర్రీ టొమాటోస్, పచ్చిమిర్చి, ఇంకా చిన్న ఆనియన్స్, టొమాటో, అటుపక్క అంతా బనానాస్. మనం ఇవంతా తిరగడానికి మనకు ఓపిక ఉండదు కదండి, అస్తమాను కార్లో వెళ్ళి పార్క్ చేసుకోవాలి అన్న మనకి టైం పట్టేస్తుంది. సో ఇక్కడ వీళ్ళ దగ్గర సైకిల్స్ కూడా రెంట్కి ఇస్తున్నారు. అంటే మనమే తొక్కాలి అంటే ఈ సైకిల్ తీసుకోవచ్చు, లేదంటే బ్యాటరీ సైకిల్స్ కూడా ఉన్నాయి, అవైనా తీసుకోవచ్చు. ఇదంతా చూసేసరికి మాకు టైం అయితే సరిపోలేదండి. మెయిన్ మెడిటేషన్ సెంటర్ వచ్చేసి ఇదన్నమాట. చివర్లో వెళ్ళాము దీని దగ్గరికి అయితే మేము వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది. సో అందుకని మొత్తం కవర్ చేయలేకపోయాము. ఇంకొకసారి వెళ్తే ఖచ్చితంగా మొత్తం అయితే కవర్ చేయాలి.
మనం ఇక్కడ ఫస్ట్ 3 డేస్ మెడిటేషన్ నేర్చుకున్న తర్వాత ఇక్కడ వీళ్ళ దగ్గర ఒక ఐడి పొందుతామండి. అది వచ్చేసి అభ్యాసీల కింద ఐడి ఇస్తారు. అది తీసుకున్న తర్వాత మనకి ఒక 5 రోజుల పాటు ఇక్కడ ఉండడానికి ఉచిత వసతి సౌకర్యం వాళ్ళు కల్పిస్తారనమాట. డోర్మెంటరీలా ఉంటుంది. అది కాకుండా సెపరేట్‌గా ఉండాలి అనుకునే వాళ్ళ కోసం ద పర్ల్ అని 5 స్టార్ హోటల్ కూడా ఇక్కడ ఉన్నది. అది పెర్ డే వచ్చేసి 5000 వరకు ఛార్జ్ చేస్తారండి. ఫస్ట్ 3 డేస్ మాత్రం మనము బయట ఎక్కడైనా స్టే చేసి ఇక్కడికి రావాల్సి ఉంటుందన్నమాట. అభ్యాసి ఐడి వచ్చేంత వరకు. దాని తర్వాత అయితే స్టే అలానే ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మీరు ఇక్కడ చూసినట్లయితే చూసారు కదా, వీళ్ళంతా గ్రూప్‌గా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మెడిటేషన్ నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళనమాట. కొంతమందికి ఇలా ఒక మెంటర్‌ని ఇస్తారు. ఆ గ్రూప్ వాళ్ళందరికీ అక్కడున్న స్పాట్స్ గురించి ఆయన వివరిస్తూ అందరికీ చెప్తా ఉంటారనమాట అండి. మనం ఇక్కడ కన్హా శాంతివనానికి వచ్చామంటే కంపల్సరీ విజిట్ చేయాల్సిన ఒక మంచి ప్లేస్ యాత్రా గార్డెన్ అనమాట అండి. మన హృదయంలో చేసే ఒక స్పిరిచువల్ జర్నీలా ఉంటుంది. మన బాడీలో మొత్తం 7 చక్రాస్ ఎలా అయితే ఉంటాయో ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో భాగంగా మొత్తం 13 నాట్స్ అయితే ఉంటాయంటండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ స్టోన్స్పై రాసి ఉన్నాయి. అలానే చూసారు కదా, ఇది ఫస్ట్ నాట్ అని రాసి ఉంది కదా, దాని ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ స్టోన్స్పై రాసి ఉన్నది. మనకు కూడా ఎవరైతే మెంటర్స్ ఉంటారో వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన నాట్ని ఎక్కడున్నది, ఎలాగ ఐడెంటిఫై చేయాలి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళే మనకి ఇస్తారన్నమాట అండి. ఇక్కడ చాలా దిక్కున ఇలా గ్రూప్స్ కింద ఉన్నారు. ఇక్కడ ఒక మెంటర్ చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా ఎలా ఉంటుందో మీరు కూడా ఒకసారి వినేసేయండి. పాయింట్ డి అని It might feel abstract as well, but just take it at face value right now, and then when you start experiencing it, then you know whether it is actual or not, right? So this diagram tells you how to locate point 1 in your body, right? From your rib cage cavity, 1 finger down, 4 fingers to the left, will be exactly below your nipple. The center point between your nipple and D is point 1. Okay. Now, a quick overview of what ABCD is. I'll start with C. C is called the strategic point. Okay. And why we call it a strategic point is all the impressions that we accumulate through the day by our actions, by our intentions, by our thoughts, by our habits, by our likes, dislikes, desires, whatever it could be. All those impressions enter your spiritual system through point C. Okay, that is the entry point. Now point C has a beautiful filtration mechanism. What does it filter? It filters your impressions. అట్ లాస్ట్ ఎక్కడైతే మెడిటేషన్ చేస్తారో ఆ ప్లేస్కి అయితే వచ్చేసాము. నేను ముందే చెప్పాను కదా, 1,00,000 మంది ధ్యానం చేసుకోగలిగే అంత ప్లేస్ ఉంటుంది అని. అది ఇదేనండి. మేము వచ్చే టైంకి ఇక్కడ అందరూ ధ్యానం చేస్తున్నారనమాట. సో చాలా సైలెంట్గా ఉన్నది. మీరు కూడా ఒకసారి చూడండి ఎంత సైలెంట్గా ఉన్నదో. ఇలా మెడిటేషన్ చేస్తున్నంతసేపు అక్కడ పిట్టలు, పక్షులు సౌండ్స్ ఎంతో చాలా రిలీఫ్గా అనిపిస్తుందండి. ఆ సౌండ్ అంతా కూడా ఎలాంటి నాయిస్ లేకుండా చాలా స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ చాలా హ్యాపీగా ఉండొచ్చు అనిపించింది నాకైతే. ఈ ఓన్లీ మెడిటేషన్ చేసే వాళ్ళు మాత్రమే ఇక్కడికి రావాలని కూడా లేదండి. ఎవరైతే గ్రీనరీని, నేచర్ని ఇష్టపడతారో వాళ్ళు కూడా విజిట్ చేయొచ్చు. ఎవరైతే మెడిటేషన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారో, స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు అనమాట. కంపల్సరీ విజిట్ చేయండి. ఇఫ్ ఏ లోటస్ కెన్ బ్లూమ్ ఇన్ మడ్డీ వాటర్, సో కెన్ వీ, ద చాయిస్ ఈజ్ అవర్స్. కొటేషన్ చూసారా ఎంత బాగుందో? వీళ్ళ ఫేస్బుక్లోనే చూశాను, నా కొటేషన్ అయితే కాదు. సో ఇంకా ఎందుకండి లేటు, మీరు కూడా హైదరాబాద్లోనే ఉంటే కనుక కంపల్సరీ ఏదో ఒక వీకెండ్ అయితే ప్లాన్ చేసుకుని వెళ్ళండి. మార్నింగ్ వెళ్తే మనకు అసలు 2 days పడుతుంది ప్లేస్ అంతా చూడడానికి. మేము ఇంకా రైన్ ఫారెస్ట్ ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి, ఏమీ చూడలేకపోయాము. సో మీరు కనుక వెళ్ళాలి అనుకుంటే ఏమైనా సాటర్డే సండే ప్లాన్ చేసుకుని అయితే మార్నింగే వెళ్ళిపోండి 9 ఆ టైంకి. మళ్ళీ 6 అయ్యేసరికి అవుటర్స్ ఎవరు అలౌడ్ కాదు, మళ్ళీ బయటికి వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ ఇది చూసుకున్న తర్వాత మేము అక్కడ కొన్ని హెల్త్ సెంటర్స్ అయితే ఉన్నాయి. ఎలాగంటే యోగా అకాడమీ లాగా, ఇంకా మనకి ఏమైనా ట్రీట్మెంట్స్ కావాలి అనుకుంటే ఆయుర్వేదిక్ కానీ హెలోపతి కానీ ఆ ట్రీట్మెంట్స్ కూడా అక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే వీళ్ళ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ సో
సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను.